చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన్ను నియమించేందు వరకు రాష్ట్రానికి తెలియని పేరు. ఆయన్ను ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ గా నియమించిన తర్వాత ఆయన పనితీరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అదే క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ కూడా మంచి పేరును తీసుకువచ్చారు. జగన్మోహన్ రెడ్డి 2022లో ఆయనకు ఆ బాధ్యతను అప్పగించారు. ఆయన ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ వైఎస్ఆర్సీపీకి మంచి పేరు తీసుకొస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి పైన నమ్మకం ఉంచినందుకు, ఆయనకు పదవి కట్టబెట్టినందుకు జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు తీసుకొచ్చారు. ఆ పదవికి వన్నే తీసుకొచ్చారు. ఆయన కూడా మంచి పేరును సంపాదించుకున్నారు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ళ గ్రామంలో జన్మించినటువంటి చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి బాగా చదువుకున్నారు. ఆ తర్వాత ఒక పాఠశాలను స్థాపించారు. స్థానికంగా వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉంటూ ఎంపీటీ సభ్యుడిగా గెలిచి ఆ తర్వాత ఎంపీపీ అయ్యారు. ఎంపీపీగా కొనసాగుతూనే కడప జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలిచి వారి కోసం పోరాడారు. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 2022లో విజయ్ ప్రతాప్ రెడ్డికి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయన మీద నమ్మకం ఉంచి బాధ్యతలు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డికి కూడా మంచి పేరును సాధించి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి చాలా మందికి ఇలా అవకాశాలు ఇచ్చారు. చాలా మంది ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. చాలా మంది పార్టీని వీడిపోయారు. జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేశారు పార్టీ మారిన తర్వాత. కానీ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి మాత్రం అధికారంలో పార్టీ ఉన్నా లేకున్నా జగన్మోహన్ రెడ్డి మాటకు కట్టుబడి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ జగన్మోహన్ రెడ్డి తనకు ఈ అవకాశం కల్పించారు. ఈరోజు ఇంతమందికి చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి తెలిసారంటే అది జగన్మోహన్ రెడ్డి వల్లనే సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పుకోవాలంటూ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తనకి ఇచ్చినటువంటి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ జగన్మోహన్ రెడ్డి పట్ల కృతజ్ఞతను చాటుకుంటూ ఇప్పటికీ వైఎస్ఆర్సీపీకి చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి నియామకం అన్నది చాలా గొప్ప విషయంగా మారినటువంటి సందర్భం. ఇప్పటికీ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి బాధ్యతను భుజాన వేసుకొని జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు తీసుకురావడంలో కీలకంగా పనిచేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చాలా మందికి చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి లాగే అవకాశం ఇచ్చారు. కానీ చాలా మంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు, దుర్వినియోగం చేసుకున్నారు. పైగా పార్టీ మారారు, పార్టీ మారి విమర్శలు చేశారు. కానీ భవిష్యత్తులో చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులకు చిత్తా విజయ్ ప్రతాప్ లాంటి వాళ్ళు ఆదర్శంగా నిలుస్తారు. జగన్మోహన్ రెడ్డి పదవి ఇస్తే ఆ పదవిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా ప్రజలకు సేవ చేయాలి, ఎలా పార్టీకి మంచి పేరు తీసుకురావాలి, ఎలా జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు తీసుకురావాలి, పదవి ఇచ్చిన నాయకుడి పట్ల ఎలా కృతజ్ఞతగా ఉండాలి అని చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డిని చూసి నేర్చుకోవాలన్నది విశ్లేషకుల అభిప్రాయం. చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం 100% నిరూపించుకున్నారు. చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు, వమ్ము చేసుకోలేదు. భవిష్యత్తులో కూడా చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి లాంటి నాయకులకు వైఎస్ఆర్సీపీలో మంచి భవిష్యత్తు ఉండబోతుంది. జగన్మోహన్ రెడ్డి అలాంటి నాయకులకు మంచి అవకాశాలు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతను నమ్మకంగా వమ్ము చేయకుండా పనిచేశారు. పార్టీకి మంచి పేరు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి మంచి పేరు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తప్పు కాదని నిరూపించారు. ఒప్పని నిరూపించిన నేపథ్యంలో అలాంటి వారికి భవిష్యత్తులో పార్టీలో అవకాశాలు మెండుగా ఉంటాయన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ.